నమస్తేనే. నమస్తే అన్న. ఎక్కడనే? మా దొంతి గ్రామం అన్న. దొంతి గ్రామం. ఏం చేస్తుంటావు? నేను డ్రైవర్గా పనిచేస్తున్నాను. ఎట్లా నడుస్తుంది? మామూలుగా అయితే ఇప్పుడు దేశంలో ఉన్న యువత మొత్తం నరేంద్ర మోడీ వారి వైపు చాలా ఆసక్తితో చూస్తున్నారు. ఎందుకు? ఆయన ఏం చేసిండు అసలు? పేదలకు ఉచిత రేషన్ బియ్యం అని, ఉచిత వ్యాక్సిన్ అని, చాలా సంక్షేమ పథకాలు ప్రతి కడప వరకు చేర్చడంలో బీజేపీ ప్రభుత్వం ముందుంది. అంటే ఇప్పుడు ఈ ఏరియాలో చూసుకుంటే ఓళ్ళు గెలుస్తారు అనుకుంటున్నాం. అంటే మెదకే కదా మీది? మాది మెదక్. ఎంపీ ఓళ్ళు గెలిస్తే మంచిగా ఉంటుంది అనుకుంటారు. ఒక సర్పంచ్ స్థాయి నుంచి ఒక ఎంపీకి ఇవ్వడం అంటే అతను సోషల్ మీడియాలో కానీ మీడియాలో పరంగా తెలుసు నీలం మధు. వ్యక్తిగతంగా మాకేం విమర్శించే అదే లేదు. ఇంతవరకు గ్రామ స్థాయిలో కానీ తాలూకా స్థాయిలో కానీ ఎక్కడ పర్యటించింది లేదు, ఎక్కడ 4 ఓట్లు అడిగింది లేదు. వెంకటరామరెడ్డి గారు అయితే గతంలో ఉమ్మడి సిద్దిపేట జిల్లాలో కలెక్టర్గా ఉన్నప్పుడు స్థానికంగా ఉన్న మా బంధువులలో కూడా చాలామంది జాగాల విషయంలో మంచి పేరేం లేదు. సారు ఐఏఎస్ కేటగిరీకి సంబంధించిన వ్యక్తిగా తెలుసు తప్ప ప్రజాసేవకుడు అని మాత్రం ఎక్కడ మేము చూసింది లేదు. ఎక్కడ మేము కానీ 100 కోట్లు పెట్టి ఒక ట్రస్టు ఏర్పాటు చేసి ఈ ప్రజలందరినీ యువతను ఆదుకుంటా అని చెప్తుంది కదా ఆయన. 100 కోట్లు గెలవక ముందు చూపెట్టి ప్రజలకు అందుబాటులో ఉంటే మంచిది. ఇప్పుడే 100 కోట్లని ముందే నిర్ధారిస్తుండు. అసలు గెలిచిన తర్వాత ప్రజాధనాన్ని ఎలాగ చేరవేరుస్తాడు అని చెప్పి ప్రజలలో కూడా కలవరం ఉంది. ఓకేనా? ఇప్పుడు మరి ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాం మీదకు? కొట్లాడే వ్యక్తి, ప్రశ్నించే గొంతుక, అసెంబ్లీలో ఉన్నప్పుడు కూడా స్థానికంగా ఉన్నటువంటి సమస్యల మీద చాలా విషయాలు స్థానికంగా ఉండే ఒక కార్యకర్త కూడా ఫోన్ చేసి అన్న మా పరిస్థితి ఇదని, ఒక మిషన్ భగీరథ కార్మికుడు కానీ, ఒక ఆశా వాలంటీర్ కానీ ఫోన్ చేస్తే స్పందించి తన ప్రొఫైల్లో పెట్టుకొని సాక్షాత్తు అసెంబ్లీలో ప్రస్తావించి వాళ్ళకున్న సమస్యలను రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి. అటువంటి వ్యక్తి మీద మాకు నమ్మకం ఉంది. రఘునందన్ రావు గారు మంచి మెజార్టీతో గెలుస్తాడని మేము ధీమా వ్యక్తం చేస్తున్నాం. కానీ మీ ఏరియాకి ఎప్పుడైనా నచ్చింది ఆయన? పాదయాత్రలలో వచ్చిండను. మాకు చాలా సుపరిచితుడు. పార్టీ పరంగా కానీ ఏ విషయం. మీరు బీజేపీనా? మేము బీజేపీ అన్నాం. ఎట్లా నడుస్తుంది ప్రచారం? ఎట్లా నడుస్తుంది ఈ ఏరియాలో? ఇప్పటికైతే డోర్ టు డోర్ మేము ఇంతకుముందు గంట క్రితం కూడా మేము వెళ్ళి ఓటర్లను పరామర్శించి ఓటర్లను పలకరించి కూడా వచ్చినామన్న. బాగానే ఉంది. ఏమంటారు? ఇంటింటికి పోతే ఏమంటారు? ఎట్లా ఉంది స్పందన? ఎట్లుంది అంటే జెన్యూన్ రియల్గా కరెక్ట్గా? ప్రజల అభిప్రాయం ఒకటే అన్న, దేశ రక్షణ గురించి అయితే మోడీ విషయంలో మాత్రం వెనుకపోతలేరు. ప్రస్తుతం జరిగిన రామ మందిర్ విషయంలో ప్రతి ఒక్కరికి మోడీ ఆదర్శప్రాయుడు అని చెప్పి సాధారణ ముసలి వారి కాడికి యూత్ కూడా అందరూ అట్రాక్షన్ అయ్యి ఉన్నారు. ముదిరాజులు అందరూ నీలం మధు వైపు ఉండరు అంటారు కానీ కులాల కొట్లాట అనే రాజకీయంలో సర్వసాధారణం అన్న. ఇదివరకు యాదవులని, మాలలని, మాదిగలని మామూలుగా అది వస్తూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. ఒక కులం బేస్ చేసుకొని వస్తే ఏ రాజకీయ నాయకుడు ఎక్కడ సీటు నెగ్గినట్టు చరిత్రలో లేదన్న. ఓకే, మొత్తం మీద ఎవరు గెలుస్తారంట? బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గారు పక్కా మెజార్టీతో గెలుస్తాడు. పక్కా గెలుస్తాడు. ఓకే అన్న, థ్యాంక్ యూ. ధన్యవాదములను.